హలో అండి, ఈరోజు మనం ఎండు రొయ్యల కర్రీ చేసుకోబోతున్నాం. ఇవి కడిగి క్లీన్ చేసి పెట్టేశాను. ఎండు రొయ్యలు ఇంకా 2 పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నవి, ఒక 2 చిన్న టమాటాలు, తర్వాత ఆయిల్, ధనియాల పొడి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి పెట్టేశాను. ఇవి కూడా ఇప్పుడు మనం కర్రీ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. ఇది కొంచెం వేగాక తర్వాత ఇందులోనే కరివేపాకు, తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఇది ఒకసారి కలుపుతా. చూడండి, ఇవి కొంచెం వేగాయి కదా. ఈ విధంగా వేగగానే ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇది కూడా ఒకసారి కలిపి చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇవి అన్నీ కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉంచుతాం. చూడండి, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి టమాటా వేసేద్దాం. టమాటా కూడా వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం కూడా ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుతాను. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసుకున్న ఈ టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాము. చూడండి, టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర 2 కలిపి చేసుకున్న పౌడర్ అది. ఈ కర్రీ ఒక 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేయలేదు కాబట్టి. ఒక 3 డేస్ అయినా మనం తినేసేయచ్చు, బాగుంటుంది అన్నమాట, ఖరాబ్ ఏం అవ్వదు. చూడండి, ధనియాల పొడి కూడా ఇలా వేసి కలిపేసి పెట్టాను. ఇది 1 నిమిషం ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మూత పెట్టి 1 నిమిషం ఉంచేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాను. ఒకసారి చూద్దాం. చూసారా, కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.